నమస్తే. ఓం నమో వెంకటేశాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకి ఒక టైం 1 గంటకి రిపోర్ట్ చేయాలి. సౌత్ మాడా స్ట్రీట్లో 3 గంటలకు తీసుకెళ్తారు. సీనియర్ సిటిజన్స్, వికలాంగులు. బాగుంది, మంచిగా ఉంది. వీళ్ళు బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది కూడా బాగుంది. దానికన్నా ఇంకా బాగుండేది మనకు తెలుసుకుందాం. ఇప్పుడు చాలామంది ఆన్లైన్ బుక్ చేసుకోని వాళ్ళు సీనియర్ సిటిజన్స్, రియల్ అయిన సీనియర్ సిటిజన్స్, వికలాంగులు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది మనం చూడాలి. అవునా? ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో దొరక్క వస్తున్నారు, కానీ టోకన్లు లేకుండా కూడా వస్తున్నారు. కొందరు టోకన్లు తీసుకొని వస్తున్నారు. వాళ్ళు నిజంగా నడవలేని వాళ్ళు, నిజమైన వికలాంగులు, వాళ్ళు లోపలికి సీనియర్ సిటిజన్ ద్వారా లోపలికి పోవడానికి అనుమతించడం లేదు. ఎంత సఫర్ అవుతారో చూడండి. దర్శనం చేసుకోకుండా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అది మనం గమనించాలి. ఆ సమస్యను సాల్వ్ చేయగలగాలి. ఇప్పుడు ఆన్లైన్ సీనియర్ సిటిజన్ది అది ఆన్లైన్లో లేకుండానే ఫస్ట్ మొదటగా తీసేయాలి. ఉన్న పలంగా బుక్ చేసుకుని వాళ్ళు తీసుకొని వస్తారు. కానీ డైరెక్ట్ వచ్చినా కూడా మనం అలో చేయాల్సింది ఉంటుంది. ఏమంటే మానవ సేవయే మాధవ సేవ. భగవంతుని వచ్చే విధంగా మనం చేసుకోవాలి. భక్తులకు అనుగుణంగా మనం చేసుకుంటూ ఉండాలి. మనం అనుకున్నది. ఇప్పుడు వాళ్లకు ఒక టైం ఇస్తున్నాం. మనం 1 గంటకు రిపోర్ట్ చేయాలి, 3 గంటలకు మనం అలా చేస్తాం. మంచిది, బాగుంది. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చినా కూడా అలో చేయాలి. సీనియర్ సిటిజన్స్ ఎవరు వచ్చినా, వికలాంగులు వచ్చినా వాళ్ళను మనం అలో చేయాలి. కొందరు టోకన్ లేని వాళ్ళని పంపించేస్తూ ఉన్నారు కదా. అట్లా కాకుండా ఎవరు వచ్చినా మనం అలో చేయాలి. దీన్ని కూడా మనము 2-3 టైమింగ్స్ పెట్టాలి. సీనియర్ సిటిజన్స్ ఏమంటే ఒక టైము మనం కేటాయించడం వల్ల చాలామంది వస్తారు. కొంచెం బ్రేక్లు ఉన్నాయి. మధ్యాహ్నము, పొద్దున, సాయంత్రము, సోమవారికి నైవేద్యం బ్రేక్లు. ఆ బ్రేక్కు ముందు తర్వాత మనం వాళ్ళకి కొంచెం ఒక అరగంట అట్లా కేటాయించగలిగితే వాళ్ళు నిజమైన సీనియర్ సిటిజన్స్, నిజమైన వికలాంగులు దర్శనం చేసుకొని వస్తారు. అది కూడా వాళ్ళకందరికీ కూడా టోకన్ ఖచ్చితంగా ఉండాలి. టోకన్ అనేది ఉండాలి. వాళ్ళ టైమింగ్ ప్రకారం, అంటే వీళ్ళకంటూ మనం ఒక టైం ఇవ్వాలి. డేట్ ప్రకారం మనము ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ మనం వాళ్ళకు ఒక టైం అనేది సీనియర్ సిటిజన్ అని అనగానే, అంటే సీనియర్ సిటిజన్ అంటే కొందరు బాగా బలంగా ఉంటారు. వికలాంగులు అంటే కొంచెం మరీ అంత కాకుండా ఏం కాదు, ఒక మాదిరిగా ఉంటారు. వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. రియల్ సీనియర్ సిటిజన్స్, రియల్ వికలాంగులు. కానీ యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా కొందరు మెంటలీ రిటార్డెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు కూడా మనం కొంచెం ఆలోచించాలి వాళ్ళ గురించి కూడా. అట్లే కొందరు జబ్బు పడిన వాళ్ళు ఉంటారు. యుక్త వయసులో ఉన్నట్టు వాళ్ళు సీనియర్ సిటిజన్, వికలాంగులు కాదు. వాళ్ళను కూడా మనం అలో చేయాల్సింది ఉంటుంది. ఈ మార్గం గుండానే సీనియర్ సిటిజన్ సౌత్ మాడా స్ట్రీట్లో ఈ మార్గం గుండానే వాళ్ళు. అట్లే కొందరు యాక్సిడెంట్స్
జరిగిన వాళ్ళు కట్టులతో కూడా వస్తూ ఉంటారు. కొందరు నయమై ఉంటారు, వాళ్ళు కొందరు నడవలేకుంటారు. అలాంటి వాళ్ళని మనం అలో చేయాలి దీంట్లో. ఏమంటే వైకుంఠం, ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్న వీడియోలో వైకుంఠం 2 కాడి నుంచి ఆ స్టెప్స్ అన్ని ఎక్కి రావాలంటే కొంచెం వాళ్ళు నడవలేరు. యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు కానీ, మెంటలీ రిటార్డెడ్ పీపుల్, ముసలి వాళ్ళు, వీళ్ళంతా ఒక్కోసారి ఆలస్యం చేయండి. నడిచే వాళ్ళని మనం పంపించచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళని కొంచెం నడిచే వాళ్ళకు పంపించచ్చు. నడవలేని వాళ్ళకు మాత్రమే ఇక్కడ అర్థమైందా. మనకు వాళ్ళకు తీసుకెళ్ళడానికి స్వామివారి సేవకులు ఉన్నారు. లేదు ఎవరైనా మనం వాళ్ళు ఎవరైనా కానీ వస్తే కూడా మనం అలో చేయొచ్చు. ఏ టైంలో అయినా కూడా వాళ్ళకు సంబంధించిన ఒకరు ఎవరైనా కానీ, సీనియర్ సిటిజన్, నిజమైన సీనియర్ సిటిజన్, వికలాంగులు, జబ్బు పడిన వాళ్ళు, ఇలాంటి కొన్ని కేటాయించేసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఒకరిని మనం సపోర్టర్గా మనం చేయొచ్చు. దాన్ని కూడా కొంచెం ఆలోచించేయాలి. ఇట్లా కొన్ని ఉన్నాయి. నిజమైన సీనియర్ సిటిజన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళు, లోపల ఆపరేషన్లు జరిగిన వాళ్ళు, జబ్బు పడిన వాళ్ళు, అంటే వాళ్ళ వయసులో ఉన్నా కూడా ఉంటాయి వాళ్ళకి సమస్యలు. వాళ్ళని మనం గమనించి వాళ్ళపైన మనము దయగలిగి ఉదార స్వభావంతో దేవుడైతే ఎట్లా వాళ్ళను తన దగ్గరికి రమ్మని పిలుస్తాడో అదే మాదిరిగా మనం భగవంతుని దగ్గరికి మనం పంపించే మార్గాలు మనం ఏర్పాటు చేయాలి. ఈ సీనియర్ సిటిజన్ ఆన్లైన్ అనేది ప్రస్తుతానికైతే ఇంకా అవసరం ఉండదు. దాన్ని కొంచెం మీరు గమనించాలి. సరేనా? సరే, ఆలోచన చేయండి. నేను చెప్పింది మీకు చాలా మంచిదే అనిపిస్తుంది. అంటే నేను చెప్పిందంటే భగవంతుడు నా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మనమంతా కలిసి చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఒక పెద్ద ప్రపంచానికే ఒక మార్గదర్శనం మన తిరుమల కాబోవాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు ఈ మాదిరిగా చేసింది ఎవర్రా, ఇట్లా కూడా చేయొచ్చా అనేది మనల్ని గుర్తించగలిగారు. అంటే మనం గుర్తు కోసం చేయడం లేదు, భగవంతుని కోసం మనం చేస్తున్నాం. అందరూ మన మార్గాన్ని నడుచుకోవాలి. ఏమంటారు? అందరికీ హృదయపూర్వక వందనములు. ఓం నమో వెంకటేశాయ. హర హర మహాదేవ. శంభో శంకర. జై శ్రీరామ్. ఓం నమో నారాయణ.